జనసేనలో కీలక నేత పవన్ కళ్యాణ్కు అన్న పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు విషయంలో ఏపీ కూటమి రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఏడాది క్రితం నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటాం అంటూ టీడీపీ అధికారికంగా ప్రకటించింది. దీంతో నాగబాబు ఏ క్షణమైనా మంత్రిగా ప్రమాణం చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ కాలం గడిచిపోయింది. ఎమ్మెల్సీ పదవి వచ్చింది, కానీ మంత్రి పదవి మాత్రం రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పర్యావరణ అటవీ శాఖలకు సంబంధించిన గ్రీన్ అడ్మినిస్ట్రేషన్ కమిటీకి నాగబాబును చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు రావడం ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది. ఇది కేవలం ఒక పదవి నియామకమా, లేక చంద్రబాబు క్యాబినెట్లోకి తీసుకోకపోతే పవన్ తన దారిలో తాను అన్నకు క్యాబినెట్ హోదా కల్పించారా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. నాగబాబు మంత్రి అవుతారా? కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జనసేనలో పదే పదే వినిపించిన ప్రశ్న. నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పవన్ కళ్యాణ్కు అన్న కూడా. పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాగబాబుకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. అప్పట్లో టీడీపీ కూడా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించింది. దీంతో బెర్త్ ఖాళీ అయితే నాగబాబే అన్న టాక్ జనసేనలో కూడా బలంగా వినిపించింది. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది, అదే స్థానాన్ని నాగబాబుతో భర్తీ చేస్తారని జనసేన వర్గాలు ఆశించాయి. కానీ అంచనాలు మారాయి. మంత్రి పదవి ఎక్కడా అని జనసేనలో చర్చ కూడా స్టార్ట్ అయింది. ముందుగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అది అంతా సింపుల్గా జరగలేదు. ఏదో కార్పొరేషన్కు చైర్మన్గా నియమిస్తారన్న ప్రచారము జరిగింది. టీడీపీ అనుకూల మీడియాలో కూడా అలాంటి కథనాలు వచ్చాయి. కానీ జనసేన మాత్రం క్లారిటీ ఇచ్చింది. అబద్ధ ప్రచారాలను నమ్మొద్దు, నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ వేస్తారని అధికారికంగా ప్రకటించింది. అన్నట్టుగానే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. అక్కడితో మంత్రి పదవిపై చర్చ ముగిసిపోలేదు. ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా నాగబాబు ఎప్పుడు మంత్రి అవుతారు అన్న ప్రశ్న కొనసాగుతూనే వచ్చింది. కానీ మంత్రి పదవి మాత్రం రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న పర్యావరణ అటవీ శాఖలకు సంబంధించిన గ్రీన్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ చైర్మన్గా నాగబాబును నియమించడం కొత్త రాజకీయ లెక్కలకు దారితీసింది. మంత్రి కాకపోయినా క్యాబినెట్ హోదా ఇచ్చి అసంతృప్తి చల్లార్చారా అన్న డౌటు జనసేనలో వస్తోంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందన్నది జనసేన వర్గాల వాదన. చంద్రబాబు క్యాబినెట్లోకి నాగబాబును తీసుకోవడంపై ఆసక్తి చూపడం లేదన్న సమాచారం పవన్ కళ్యాణ్కు అందిందని, అందుకే మంత్రి పదవి కోసం ఇంకెంతకాలం ఎదురు చూడాలి అన్న ఆలోచనతోనే పవన్ తన అన్నకు ప్రత్యామ్నాయంగా కీలక పదవి ఇప్పించారని జనసేనలో చర్చ జరుగుతోంది. అయితే ఇది జనసేన అనుకూల వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి రాజకీయ విశ్లేషణ మాత్రమే. చంద్రబాబు వ్యక్తిగతంగా నాగబాబు నియామకాన్ని వ్యతిరేకించారని అధికారికంగా ఎప్పుడూ నిర్ధారణ కాలేదు. కానీ టీడీపీ అనుకూల మీడియా సంస్థల్లో దానికి తగ్గట్లే ప్రచారము జరిగింది అనేది జనసేన వర్గాల భావన. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం నాగబాబుకిచ్చిన శాఖల పరిధి. పర్యావరణం, అటవీ శాఖ, ఈ రెండిటికి మంత్రి పవన్ కళ్యాణ్. అంటే పవన్ చేతిలో ఉన్న శాఖల పరిధిలో తన అన్న నాగబాబుకు కీలకమైన పదవి అన్నమాట. దీంతో రాజకీయ వర్గాల్లో సహజంగానే చర్చ మొదలైంది. మంత్రి పదవి ఇవ్వలేకపోతే పవన్ తన శాఖలో పరిధిలోనే అన్నకు మరో మార్గం చూపించారా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఇక ఈ ఎపిసోడ్లో టీడీపీ వైపు నుంచి స్పందన ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నాగబాబును మంత్రిగా తీసుకుంటామని గతంలో అధికారికంగా ప్రకటించింది టీడీపీనే. కానీ చివరకు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఇప్పుడు క్యాబినెట్లోకి తీసుకోకుండా క్యాబినెట్ హోదాతో మరో పదవి రావడం కూటమిలోని పవర్ షేరింగ్పై కొత్త చర్చకు దారితీస్తోంది. కూటమి రాజకీయాల్లో పదవులు కేవలం వ్యక్తుల కోసమే కాదు, పార్టీల మధ్య సమతుల్యత కోసం కూడా. టీడీపీకి ముఖ్యమంత్రి పదవి, జనసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి, బీజేపీకి తనదైన వాటా. ఇలా కూటమి సమీకరణాల్లో ప్రతి పదవికి ఒక రాజకీయ లెక్క ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు మంత్రి పదవి కూడా కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాకుండా జనసేనకు ఇచ్చే రాజకీయ ప్రాధాన్యతకు సంబంధించిన అంశంగా మారింది.
అయితే నాగబాబు విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతవరకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారు? చంద్రబాబుతో చర్చించారా? లేక మంత్రి పదవిపై క్లారిటీ వచ్చిన తర్వాతే పవన్ తన అన్నకు మరో కీలక పదవి ఇప్పించారా? ఇవే ఇప్పుడు కూటమి రాజకీయాల్లో హాట్ క్వశ్చన్స్. ఎందుకంటే నాగబాబు నియామకంతో ఒక విషయం మాత్రం స్పష్టమైంది. మంత్రి పదవి రాకపోయినా ఆయనకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గే అవకాశం లేదన్న సంకేతమైతే వచ్చింది. మరోవైపు టీడీపీ నుంచి నాగబాబు నియామకంపై పెద్దగా అభినందనలు కనిపించకపోవడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక కూటమి భాగస్వాముల మధ్య పదవుల విషయంలో ఇంకా కొన్ని లెక్కలు పెండింగ్లో ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. నాగబాబు ఎపిసోడ్లో అసలు రాజకీయ ట్విస్ట్ ఇదే. ఏడాది క్రితం నాగబాబు మంత్రి అన్నారు, తర్వాత నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు నాగబాబుకు క్యాబినెట్ హోదా వచ్చింది. అయితే మంత్రి పదవి ఎందుకు రాలేదు? చంద్రబాబు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? పవన్ ఎందుకు తన శాఖల పరిధిలోనే అన్నకు కీలక పదవి ఇప్పించారు? ఇవన్నీ అధికారికంగా క్లారిటీ రావాల్సిన ప్రశ్నలు. కానీ రాజకీయంగా మాత్రం నాగబాబు మంత్రి పదవి కోసం ఎదురు చూసిన జనసేన ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు నిర్ణయం ఏంటి? పవన్ వ్యూహం ఏంటి? నాగబాబు నియామకం కూటమి లోపలి పవర్ బ్యాలెన్స్కు ఏ సంకేతం ఇస్తోంది అన్నదే ఇప్పుడు జనసేన నేతలు గుసగుసలాడుకుంటున్నారు. పైకి మాత్రం జనసేనాని మాటే ఫైనల్ అంటున్నా ఎవరూ తమ మనస్సులో మాటను బయటకు చెప్పడానికి ధైర్యం చేయట్లేదు.